ఒక గ్రామంలో ఒక పిల్లి ఉండేది. అది ఎప్పుడూ తన ఆహారం కోసం కష్టపడకుండా సులభంగా దొరికే వాటి కోసమే చూసేది. ఒక రోజు ఆ పిల్లి ఒక ఇంటి కిటికీ దగ్గర నిలబడి ఉండగా లోపల ఒక పంజరం కనిపించింది. ఆ పంజరంలో రుచికరమైన చేప ముక్క పెట్టబడి ఉంది. ఆ పిల్లి ఎంత సులభంగా దొరికే ఆహారం అని ఆశపడింది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ పంజరం గ్రిల్స్ చాలా ఇరుగ్గా ఉన్నాయి. దాని పక్కనే ఉన్న చిన్న ఎలుక ఒకటి, "నువ్వు లోపల ఉన్న చేప ముక్క మీద ఆశ పెంచుకోవద్దు. ఆ పంజరం వేటగాళ్లు పెట్టింది. అది ప్రమాదకరం" అని హెచ్చరించింది. పిల్లి గర్వంగా, "నువ్వు చిన్నదానివి, నీకు ఏం తెలుసు? నేను తెలివైనదాన్ని, బయటకు వచ్చేస్తాను" అని చెప్పి ఆశతో బలవంతంగా పంజరంలోకి దూరింది. లోపలికి వెళ్ళగానే దానికి ఉన్న ఆశ కారణంగా అది ఆ గ్రిల్స్ లో చిక్కుకుపోయింది. అది అరిచినా బయటికి రాలేకపోయింది. కొద్దిసేపటికి ఇంటి యజమాని వచ్చి పిల్లిని పట్టుకుని పంజరంలో బంధించాడు. ఈ కథలోని నీతి: అతిగా ఆశపడకూడదు. అత్యాశ ప్రమాదానికి దారితీస్తుంది మరియు సులభంగా దొరికే వాటి పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని అద్భుతమైన నీతి కథలు వినాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.